ఉత్తర తెలంగాణకే తలమానికమైన జగిత్యాల రాజీవ్ గాంధీ పండ్ల మార్కెట్లో మామిడి వ్యాపారం దాదాపుగా ముగింపు దశకొచ్చింది. వివిధ రాష్ట్రాలకు రకరకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచే ఎగుమతవుతాయి. తెలంగాణలో మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచిన జగిత్యాలలోనే ఈ ఏడాది దిగుబడులు భారీగా తగ్గడం వల్ల 2.5 నెలల్లో 100 కోట్లకు పైగానే వ్యాపారం జరిగింది. ఆరంభంలో కేజీ 50 పలికిన మామిడి సీజన్ ఆఖరకు 15 రూపాయలకు పరిమితం కావడం వల్ల కౌలుదారులకు భారీ నష్టం వాటిల్లింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని రాజీవ్ గాంధీ పండ్ల మార్కెట్ ఇది. ఉత్తర తెలంగాణలోనే పెద్దదైన ఈ విపణిలో మామిడి మార్కెట్ సీజన్ ఆశాంతం నిరుత్సాహంగానే సాగింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలైన వ్యాపారం 100 కోట్లకే పరిమితమైంది. నిరుడు కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పాండిచ్చేరి, లుధియానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు ఎగుమతవ్వడం వల్ల 200 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. ఈసారి ఆరంభమే నిరుత్సాహంగా ఉంది. దశలవారీ కాపును వడగళ్లతో కూడిన అకాల వర్షాలు నేలరాల్చడం వల్ల వ్యాపారం సగానికి పడిపోయింది. మొదట్లో కేజీ 50 రూపాయలకు పైగా పలికిన ధరలు చివరికి 15 రూపాయలకు దిగొచ్చాయి. మొత్తంగా రైతుల కంటే తోటలు పట్టిన వారే పరేషాన్కు గురయ్యారని వ్యాపారులు చెప్తున్నారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం క్రాప్ తక్కువ, రేట్లు మంచిగా ఉంటాయని ఆలోచనతోని అందరు తోటలు పట్టి మోసపోయారు. లాభం ఏం జరగలేదు. మన జగిత్యాల కాయ అంటేనే మొత్తం తెలంగాణలో ఫస్ట్ మార్కెట్, ఇది పెద్ద మార్కెట్. బేరగాళ్ళు, తెనుగోళ్ళు తోటలు పట్టిన వాళ్ళు కొద్దిగా పరేషాన్ అయ్యారు. ఈ రైతులు ఏంటంటే తోటలు గుత్తకి ఇచ్చేస్తారు. అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు ఉంచుకున్నది 10%, 20%. అందులో కూడా ఇల్లు లాసే పట్టిన వాళ్ళు. ఒక్క కరీంనగర్ జిల్లాలోని 70,000 హెక్టార్లలో మామిడి సాగవుతున్నాయి. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ సహా కృష్ణా జిల్లా రైతులు ఈ మార్కెట్కు కాయల్ని తరలిస్తుంటారు. ఆరంభం ఆశాజనకంగా ఉండడం వల్ల పెట్టుబడులైనా వస్తాయని తోటల యజమానులు ఆశించారు. నాణ్యత లేని కాయ కారణంగా రోజురోజుకు సూచి, నేలచూపులు చూస్తుండడం వల్ల కౌలుదారులు, మారు బేరగాళ్లకు భారీ నష్టం వాటిల్లింది. బిజినెస్ వ్యవహారంలో మాకు ధరలు తక్కువనే ఉన్నాయి. ధరలు తక్కువ ఉన్నాయి. వ్యవహారంలో కాయ తక్కువ వెళ్తుంది. నిరుడికి ఇప్పటికి బాగా లాసులు ఉన్నారు. పరిస్థితి ఏంటంటే అప్పుల పాలై ఉన్నారు, కానీ సంతోషంగా అయితే వెళ్ళలేరు. మళ్ళా రాటర్లని, ఇదని అదని ఓన్లీ పెద్ద కాయని తీసుకొని చిన్న కాయకు ధర పూర్తిగా తీసేస్తారు. చిల్లర కాయకు 8 రూపాయలు, 7 రూపాయలు, 6 రూపాయలు చిల్లర కాయ. తెచ్చేది క్వింటల్ అయితే అందులో 40 కిలోలు చిల్లర పోతుంది. గాడం ద్వారా ఒకటి బాగా రాలిపోయింది. ఆ రాలిపోయిన దానికి ఏంటంటే ఆ ఉన్నదానికన్నా గిట్టుబడి అవుతుంది. మాకు 30 మీద అమ్మితేనే గిట్టుబడి అవుతుంది. ఇక అంతకన్నా లోపు అమ్మితే మాత్రం బాగా నష్టపోయే పొజిషన్ ఉన్నది. ఇప్పుడు అది పెరిగింది. అది ఏమన్నా బారణ పెరిగింది, చారణ పెరిగింది, బారణ పెరగలేదు. పెరిగింది ధర తక్కువ అంటారు. ఆ ఉన్నది తీసుకొస్తే, చిన్నగా తీసుకొస్తే 7-8 అని అంటారు. రాత్రిపూట మాత్రమే లావాదేవీలు జరిగే ఈ పండ్ల మార్కెట్లో బేరాలు లేకున్నా ఈ ఏడాది 30 లక్షల రూపాయల మేర వ్యాపారులు సెస్సు చెల్లించారు. మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. సిమెంట్ రోడ్లు కావాలి, షెడ్లు కావాలి, తాగేందుకు నీళ్లు లేవు. ఆశ ఉండే తెలంగాణ వచ్చినాక మార్కెట్ డెవలప్మెంట్ అది. ఇటువంటి మాల్ ఎక్కడ లేదు. ఢిల్లీ కానీ పంజాబ్ కానీ పోయేది. దీనికి గమనిస్తలేరు. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ. హైదరాబాద్ లో 12 రూపాయలు అమ్మితే జగిత్యాల 20 రూపాయలు అమ్ముతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ఇంకా షెడ్లు అవి నిర్మిస్తే బేరగాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తారు. రైతులకు ధర మంచిగా దొరుకుతుంది. మన తెలంగాణలో ఫస్ట్ మార్కెట్ ఇది. దీన్ని మించిన మార్కెట్ లేదు. గత సంవత్సరం 45 లక్షల మార్కెట్ ఫీజు కట్టినాం. 7 ఖాతా లేదు, కాయ లేదు, గాలివానకు మొత్తం రాలినా కానీ 30 లక్షల మార్కెట్ ఫీజు కట్టినాం ఈ సంవత్సరం కూడా. కానీ దీనికి అభివృద్ధి మాత్రం 5 లక్షలది కూడా అభివృద్ధి లేదు. మార్కెటింగ్ శాఖ అధికారులు మీనమేషాలు కూడా ధరల పతనానికి కారణమని రైతులు ఆక్షేపిస్తున్నారు. కలసిరాని కాలంతో పాటు పెరిగిన కూలీలు, రవాణా ఖర్చులు, వ్యాపారుల మోసాలు వెరసి మామిడి రైతులకు కష్టనష్టాల్ని కట్టబెట్టాయన్నది యథార్థం.